30 నుండి 35 సంవత్సరాల వయస్సులో చక్కెర స్థాయిలు పెరగడానికి ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లే. నేటి ప్రజల ఆహారంలో ఎక్కువ చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ఉన్నాయి. ఆహారంలో స్వీట్ల పరిమాణం కూడా పెరిగింది. ప్రజలు మునుపటి కంటే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు. ఈ రకమైన ఆహారంలో అధిక జిఐ సూచిక ఉంటుంది. ఇది శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. పని ఒత్తిడి, గృహ ఉద్రిక్తతలు, సోషల్ మీడియా ప్రభావం కారణంగా ప్రజల మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది. చిన్న వయస్సులోనే చక్కెర స్థాయిలు పెరగడానికి మానసిక ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణం. మానసిక ఒత్తిడి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది చక్కెర స్థాయిని నేరుగా ప్రభావితం చేస్తుంది. వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. నేటి కాలంలో ఇన్సులిన్ నిరోధకత చిన్న వయస్సులోనే సంభవిస్తుందని తెలిపారు. దీనివల్ల శరీరంలో చక్కెర కూడా పెరుగుతుంది. చాలా సందర్భాలలో ప్రజలకు దాని ప్రారంభ లక్షణాల గురించి తెలియదు. డయాబెటిస్ వచ్చినప్పుడు శరీరంలో ఆ వ్యాధి అభివృద్ధి చెందిందని తెలుస్తుందని. అప్పటివరకు నెగ్లెక్ట్ చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం మంచిదని సూచిస్తున్నారు. చక్కెర స్థాయిని ఎలా నియంత్రించాలి? రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయండి. ఎక్కువ స్వీట్లు తినకండి. చక్కెర పదార్థాలకు దూరంగా ఉండండి. మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను చేర్చుకోండి. మానసిక ఒత్తిడికి గురికావద్దు. యోగా లాంటివి చేయండి. మరిన్ని వివరాల కోసం మా అశ్విని హాస్పిటల్ని సంప్రదించండి. మా హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ఎదురుగా కలదు. మా కాంటాక్ట్ నంబర్స్ 9550588377 మరియు 9100093338.